హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వైట్ రైస్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, చికెన్ని బాగా శుభ్రపరచుకొని ఇందులో ఉప్పు పసుపుని ఇందులో నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుంటే ఈ ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసేసుకుంటే ఈ ముక్కలకి ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం వేసిన దానివల్ల ముక్క మెత్తబడకుండా చాలా గట్టిగా ఉంటుంది, అలాగే చిదిరిపోకుండా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది నిమ్మరసం యాడ్ చేసుకుంటే పులుపు వస్తుంది అనుకుంటారు, అదేం లేదు. ముక్క గట్టి పడుతుంది, అలాగే చిదిరిపోకుండా ఉంటుంది. అందుకని నిమ్మరసాన్ని కూడా మనం యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ ఉంటున్నాం. ఈ విధంగా బాగా ముక్కలకి పట్టేలా కలుపుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ చికెన్ని మనం పెట్టేసుకున్నాం. ఈ చికెన్ని ఉడికించుకుందాం. అలాగే ఇక్కడ కుక్కర్లో రైస్ పెట్టి ఆ రైస్ని కూడా మనము ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. అలాగే పక్కన స్టవ్ మీద బాండ్లు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లు పెట్టుకొని ఇక్కడ ఈ బానెట్లో ఉన్న చెమ్మ పోయేంత వరకు వెయిట్ చేసుకొని బానెట్లో ఉన్న చెమ్మని ఊరుకునేలా చేసుకుని బానెట్ని హీట్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నాం. ఆయిల్ని హీట్ చేసుకున్నాం. ఇక్కడ ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పుని పోపు దినుసుల్ని వేసేసుకొని పోపు దినుసులు చిటపటమనేలా చేసుకుందాం. ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాం. ఇక్కడ అన్ని ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాం. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకున్నాం. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకున్నాం. వీటిని దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేయించుకొని ఇక్కడ టమోటాలని యాడ్ చేసేసుకుందాం. ఈ టమోటాలని కూడా దోరగా వేయించుకుందాం. ఇక్కడ దోరగా వేయించుకొని బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంతసేపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అలాగే కలుపుకుంటూ మగ్గనిద్దాం. అలాగే ఇక్కడ మనం ధనియాల పొడిని మనం యాడ్ చేసేసుకున్నాం. ఒకసారి ఈ మసాలాని మొత్తాన్ని మనము బాగా కలుపుకున్నాం. ఈ అడుగు అంటకుండా బాగా ఈ మసాలాని కలుపుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. ఇక్కడ మసాలా నీళ్ళని యాడ్ చేసేసుకున్నాం. ఈ మసాలా నీళ్ళని యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని బాగా కలుపుకుంటే ఆ మసాలాని బాగా ఉడకబెట్టుకుంటే ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది. 10 నిమిషాల దాకా ఈ మసాలాని బాగా మనము ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో మనం ఇప్పుడు కారం యాడ్ చేసేసుకున్నాం. ఇది రుచికి సరిపడే కారాన్ని మనం యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. నేను 2 టీ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను, ఎక్కువైపోతే బాగోదని. దీన్ని ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. బాగా కలుపుకొని ఈ కారం మసాలా మొత్తానికి పట్టేలా బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆవగిచ్చిన చికెన్ని వేస్తున్నాను. ఈ చికెన్ వచ్చి 2 కేజీలు అని చెప్పాను కదా, నేను మొత్తం వేయడం లేదు. నాకు ఎంత అవసరమో అంతవరకే ఈ చికెన్ని నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఈ చికెన్ని వేసేసుకున్నాం. ఎంత కావాలో అంతవరకే వేసుకుంటున్నాను. ఇక్కడ ఆవగిచ్చిన చికెన్ని యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను ఆవగిచ్చాను కదా ఉప్పు పసుపు వేసి, ఆ చికెన్ ఇది. నేను 4 మెంబర్స్కి సరిపోయేలా చికెన్ని
యాడ్ చేసేసుకున్నాను. ఈ మసాలాకి 4 మెంబర్స్ సరిపోయే చికెన్కి సరిపోతున్నందుకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మసాలా వాటర్ని యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 కప్పుల మసాలా వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ చికెన్ని బాగా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టేలా మనం కలుపుకున్నాం. ఇలా ఈ ముక్కలకి బాగా పట్టేలా పట్టుకుంటే ఉప్పు కారం బాగా ముక్కల్లోకి వెళ్ళి ఫ్లేవర్ బాగుంటుంది, తినేటప్పుడు రుచిగా కూడా ఉంటాయి. బాగా వీటిని కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మరొక కప్పు వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం 3 కప్పుల వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని మనం బాగా కలిపేసుకున్నాం. ఇక్కడ ఒకసారి ఉప్పు చూసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఉప్పు చూసేసుకుంటే ఇక్కడ మనకి సరిపోకపోతే మనం మరొక రవ్వని యాడ్ చేసేసుకున్నాం. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒకసారి మనం దీన్ని బాగా కలిపేసుకున్నాం. ఈ ఉప్పు మొత్తం ముక్కలకి అలాగే ఈ మసాలాకి మొత్తం పడుతుంది. ఆల్రెడీ ముక్కలకు ఉందనుకోండి, కానీ మసాలాలకు కూడా పడుతుంది. ఈ చికెన్ని మనం బాగా ఉడకబెట్టుకున్నాం. ఈ చికెన్ 10 నిమిషాలు అవుతుంది ఉడకబెట్టి. ఇంకా బబుల్స్ వస్తున్నాయి. ఇంకా నేను మరొక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మరొక 10 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇందాక మనం రైస్ పెట్టేసాం కదా, ఆ రైస్ ఇప్పుడు ఇక్కడ ఈజలు వస్తూ ఉంది ఫ్రెండ్స్. చూడండి, కాంటే అదిగోండి ఈజలు వచ్చేసింది. ఒక పక్క చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, అలాగే రైస్ కూడా ఈజలు వచ్చేసింది. అవురుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా చికెన్ కర్రీని ఉడకబెట్టేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర, మనం గరం మసాలా పౌడర్ని మనం పుదీనాని కూడా యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది, అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెండిటిని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం. వేడి వేడిగా రైస్ని సర్వ్ చేసేసుకున్నాం. అలాగే ఈ చికెన్ కర్రీ కూడా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ చికెన్ని సర్వింగ్లో వేసుకొని సర్వ్ చేసేసుకున్నాం. ఆల్రెడీ మనం రైస్ పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అదే ప్లేట్లో ఒక పక్కన ఈ చికెన్ని వేసేసుకున్నాం. ఇలా రైస్ అండ్ చికెన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే చూసేదానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచింగ్ ఫర్ మై ఛానల్.